కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం ఉండవల్లి ఎం గారు రాసిన అంకితం ఉండవల్లి ఎం కథలు అనే కథల సంపుటి నుండి అంకితం అనే కథ విందాం. జీవితంలోని సమస్యల్లా గోదావరిలోని చిన్న చిన్న అలలు మెరుస్తూ కనుమరుగైపోతున్నాయి. విశ్వం మరో సిగరెట్ వెలిగించి దీర్ఘంగా పీల్చి గాల్లో కొదులుతున్నాడు పొగని. గోదావరి నిర్మలంగా ఉంది. రాత్రి కావడంతో నిశ్శబ్దంగా ఉంది. వెన్నెల్లో గోదావరి మిలమిలా మెరుస్తూ ఓ అనుభూతిని అంతర్వాహినిగా జారవిడుస్తుంది. ఎంతకీ తెగని ఓ సుదీర్ఘ ఆలోచన. విశ్వం మరో సిగరెట్ వెలిగించాడు. వెళ్ళిపోయే రిక్షా వాళ్ళు రిక్షా బాబూ అంటూ పలకరిస్తున్నారు. విశ్వం గట్టుమించి రోడ్డు ముందుకు నడిచి ఎడం వైపు తిరిగాడు. ఆరని సిగరెట్ని నమ్ముకున్న వాళ్ల శూన్యంలోకి పోతున్న పొగలాగే అతనును. వెన్నెల్లో ఏదో మెరిసింది అతని కళ్ళకి. తల తిప్పి చూశాడు. తెలుపు కలిసే చీరతో తల నిండా తెలుపును ఆరబోసినట్లున్న మల్లెపూలతో గుచ్చుకునే మత్తైన చూపులతో దీక్షగా ఆర్తిగా పిలుస్తున్నట్లే ఉన్నాయి ఆ కళ్ళు. ఒక నిమిషం ఆగి అటువైపు చూశాడు. సిగరెట్ దమ్ము బలంగా లాగి ఏదో స్ఫురించిన వాళ్ల వెనుదిరిగి ఆమె గుమ్మం ముందు నిలబడ్డాడు. నవ్వుతూ లోపలికి రండి అంటూ స్వాగతం పలికింది ఆమె. లోపల సోఫా చూపించి కూర్చోమంది. మంచినీళ్లు తెచ్చిచ్చింది. విశ్వం వద్దు అన్నాడు. ఆమె అతనికి ఎదురుగా సోఫాలో కూర్చుంది. ఎక్కడి నుంచి వచ్చారు ఆమె అడిగింది. లోకలే. నీ పేరు మళ్ళీ విశ్వమే అడిగాడు. అతని చేతిలోని సిగరెట్ని ఆరిపోనివ్వడం లేదు. అంకిత అంది. సిగరెట్లు కావాలి తెప్పించు అని 500 రూపాయల కాగితం టీపాయ్ మీద పెట్టి గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ 4 పెట్టెలు అన్నాడు. 4 పెట్టెలు అనడంతో వింతగా చూసి పిల్లవాడిని పిలిచి 500 రూపాయల కాగితం ఇచ్చి పంపించి వేసింది. భోజనం చేస్తారా అంది. వద్దు అన్నాడు అతను. టిఫిన్ తెమ్మంటారా అని అడిగింది. ఏమీ వద్దు అన్నాడు అతను. మరేమైనా అంటూ ఆగింది అంకిత. అతను ఆమె కళ్ళల్లోకి చూశాడు. కాఫీ టీ పాలేమైనా అంది అంకిత. టీ తీసుకురా అన్నాడు అతను. సిగరెట్లకు వెళ్లిన కుర్రాడు 4 పెట్టెలు మిగతా చిల్లర తెచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. అంకిత టీ తీసుకొచ్చి ఇచ్చింది. అప్పటికే రాత్రి 10 గంటలు దాటింది. విశ్వం కొంచెం టీ తాగి సిగరెట్ వెలిగించాడు. కప్పు టీపాయ్ మీద పెట్టి మరో సిగరెట్ వెలిగించాడు. రండి పడుకుందురు గాని అంది అంకిత. నువ్వు వెళ్ళి పడుకో నేను వస్తాను అన్నాడు. ఆమె వెళ్ళి హాల్కి ఎదురుగా ఉన్న బెడ్రూమ్లో డబుల్ కాట్ మంచంపై పడుకొని సోఫాలో కూర్చున్న విశ్వం రాక కోసం ఎదురుచూస్తుంది. విశ్వం చూపులు ఎక్కడికో సుదీర్ఘ ఊహా తీరాల్లోకి వెళ్ళిపోయాయి. సిగరెట్ మీద సిగరెట్. అతనికి ఏ ఆలోచన కొలిక్కి రావట్లేదు. ఏ మార్గమూ అతనికి శాంతినివ్వడం లేదు. అతని వ్యక్తిత్వ తీరుతెన్నులు అతనే మరిచిన వాళ్ళ స్థానభ్రంశం చెందిన మనస్సుతో శరీరాన్ని అక్కడే అంకిత ఇంట్లో వదిలిన వాడే. ఇంతలో అంకిత అతని ఎదురుగా వచ్చి నిలబడి ఉంది. తదేకంగా విశ్వాన్ని చూస్తూ ఏమండి ఏమండి అని పిలుస్తూ ఉంది. లీలగా ఆ పిలుపులు అతన్ని సోకాయి. ఈ లోకంలోకి వచ్చి అంకిత వైపు చూశాడు. చేతిలోని సిగరెట్ ఇంకా సేపట్లో అయిపోవడానికి ఆయుత్తమవుతుంది. గట్టిగా దమ్ములాగి వదిలాడు. చాలా పొద్దుపోయింది వచ్చి పడుకోండి అంది అంకిత. నవ్వి సిగరెట్ వెలిగించాడు. నువ్వు వెళ్ళి పడుకో నేనొచ్చాక నిన్ను లేపుతాను అన్నాడు. ఆమె నుంచొని వెళ్ళి పడుకుంది. ఆమెకి నిద్రలా వస్తుంది. హాల్లోని విశ్వాన్ని చూస్తూ పడుకుంది. అతని గురించి ఆలోచిస్తూ ఎప్పటికో 3వ జాములో ఆమె నిద్రలోకి జారిపోయింది. ఉదయాన్నే లేత బాణుడి కిరణాలు వెంటిలేటర్లోంచి లోపటి తెల్లటి గోడపై పడి అంకితను కలవరపెట్టాయి. గబగబా లేచి హాల్లోకి వచ్చి విశ్వాన్ని చూసింది. విశ్వం అదే సిట్టింగ్ ముద్రలో అలాగే సిగరెట్లు కాల్చుకుంటున్నాడు. అతను వదిలిన పొగ రింగు రింగులుగా అంతు చిక్కని జీవితపు రహస్యంలా శూన్యంలోకి వెళ్ళిపోతుంది. కఠోర దీక్షాపరుడ్లా ఏదో లోకంలో ఉన్నవాళ్లా ఉన్నాడు. అంకిత అతన్ని పిలవడానికి దగ్గరగా వెళ్లబోయి టీపై తగిలి అక్కడే నిలబడిపోయింది. అంతరాయం కలిగిన వాళ్ల తల తిప్పి అంకితం చూశాడు. చేతిలో ఆరిపోయి ఉన్న సిగరెట్ పీకని యాస్ట్రేలో పడేసి మరో సిగరెట్ తీశాడు. పైకి లేచి నిలబడి నీ రేటెంత అని అడిగాడు. మామూలుగా 500 కానీ
అని ఏదో చెప్పబోయిందల్లా ఆగి అలాగే ఉండిపోయింది. విశ్వం 500 కాగితం తీసి ఆమెకిచ్చాడు. దీనికి ఇక్కడి వరకు దేనికి? లాడ్జీలో రూమ్ తీసుకొనైనా ఉండొచ్చు అంది అంకిత. అతను చిన్నగా నవ్వి చూశాడు. మీ పేరు? అంది. విశ్వం. విశ్వం ఓ అంతు చిక్కని అర్థం కాని మనిషిలా కనిపించాడు ఆమెకు. వెళ్లబోతూ ఆగి, నెలకైతే నీ రేటెంత అని అడిగాడు. 10,000. అలాగైతే ఈ రోజు నుండి 4 రోజులు నాకు కావాలి. ఇవిగో డబ్బులు. ఖర్చులు కని ఎక్స్ట్రా ఇస్తాలే అన్నాడు. ఆమె ముఖంలో ఆశ్చర్యం తొంగి చూసింది. కానీ మనసులో ఏదో సందేహం వచ్చిన దానిలా అతని వైపు చూస్తుండిపోయింది. నేను మధ్యాహ్నం వస్తాను, భోజనం రెడీ చేయి అని విశ్వం బయటికెళ్ళిపోయాడు. ఇతనెవరో పూర్తి వివరాలు అడగలేదు. అడిగే లోపునే బయటికెళ్ళిపోయాడు. శృంగారాన్ని త్యజించిన వాళ్ళ కనిపిస్తున్నాడు. నాతో అవసరం ఎలా ఉంటుంది అనుకుంటూ వంటలో నిమగ్నమైంది. అప్పటికే 10 రోజులు గడిచిపోయాయి. అంకిత మంచం మీద వెల్లకిలా పడుకొని ఆలోచిస్తుంది. అన్ని విషయాల్లోనూ ఏ లోటు రానియడు. కావలసిన సదుపాయాలన్నీ అమరుస్తాడు. అన్ని పనులు ప్రేమగా చేస్తాడు. కానీ ఇప్పటి వరకు తన శరీరాన్ని తాకనైనా తాకలేదు. అసలు అతని ఉద్దేశం ఆమెకు అర్థం కాక తల్లడిల్లిపోతుంది. నెమ్మదిగా కుడికాలుని పైకి జరిపింది. బాత్రూమ్ తలుపు రేకు చీరేసి కాలుకు గాయమైంది. చాలా పెద్దగా తగలడంతో 4 రోజుల నుంచి విశ్వమే కాలుకు కట్టుకడుతున్నాడు. ఈరోజు కూడా తనే పాత బ్యాండేజ్ తీసేసి క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి కట్టుకట్టాడు. నా దెబ్బ తన దెబ్బలా ఫీల్ అవుతాడు. అసలు ఇతను అర్థం కాడేంటి? భగవంతుడా, అతనికి కావలసిన మనశ్శాంతిని, అతను కోరుకునే తృప్తిని ఇవ్వు స్వామి అంటూ దేవుళ్లకు మొక్కుతూనే ఉంది. కాలు కదలనివ్వడం లేదు. అలా పడుకునే ఉంది అంకిత. మధ్యాహ్నం అయింది. విశ్వం వచ్చాడు. చేతిలో పొగలు కక్కుతున్న సిగరెట్. అంకిత నీరసంగా ఉండటం చూసి నుదుటి మీద చేయి వేసి చూశాడు. ఏదో అనుమానం వచ్చిన వాళ్ళ థర్మామీటర్ తీసి ఆమె నోట్లో పెట్టాడు. అది 101 డిగ్రీలు చూపెడుతుంది. అయ్యో జ్వరం అంటూ తన బ్యాగ్లోని పారాసిటమాల్ టాబ్లెట్ వేసి మంచినీళ్లు పట్టించాడు. తన చిన్నప్పటి నుంచి అంకితకి ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు. తన మనసుకి చాలా చిత్రంగా ఉంది. ఎప్పుడూ విటులతో యాంత్రికంగా సాగిపోయే తన జీవితంలో ఇలాంటి అనుభూతులు చవి చూడలేదు. ఏదోలా ఉంది. అతనే అన్నం కలుపుకొని వచ్చి తినిపించాడు. సాయంత్రానికి జ్వరం పూర్తిగా తగ్గింది. రాత్రి పడుకున్నాక దుప్పటి కప్పి తను హాల్లోకి వెళ్ళి పడుకున్నాడు. నెమ్మదిగా కాలుకి తగిలిన గాయం తగ్గింది. మర్నాడు తిరుపతి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేశానని చెప్పాడు. ఇద్దరం వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండొద్దాం అన్నాడు. తను కూడా అతనికి చేయవలసిన పనులు చేస్తూనే ఉంది. ఆ రోజు రాత్రి అంకితకు తన జీవితం రీలులా కళ్ల ముందు దృశ్యాలై సాగిపోయింది. జీవితం నిండా కష్టాలు, కన్నీళ్లు, వ్యధాభరిత కథలే. మానసిక ఒత్తిడి, దుఃఖం, యాంత్రికమైన నవ్వులు, ఒక లక్ష్యం లేని మార్గంలోంచి ఎక్కడికో ప్రయాణం. అకస్మాత్తుగా ఇతనితో సహవాసం వేరే మార్గంలోకి తీసుకెళ్తున్నట్లే అనిపిస్తుంది. యాంత్రికమైన బతుకు కవర్ను తొలగిస్తూ నిజ జీవితాన్ని చూపుతున్నట్లే మనసుకి ఏవో కొత్త కొత్త అనుభూతులతో ఆ రాత్రి ఎప్పటికో కానీ నిద్రపట్టలేదు. పైగా మర్నాడు ప్రయాణపు ఊహలు. ఆ రోజు ఉదయమే తిరుపతి నుండి వచ్చారు. అంకితకు ఎంతో హాయిగా, తృప్తిగా ఉంది. దైవ దర్శనం చేసిన ఆనందం మనస్సంతా వ్యాపించి బతుకు పరిపక్వత పొందినట్లు ఏదో భావం తనని నిలువునా ఆక్రమించి ప్రశాంతంగా ఉంది అంకితకు. సాయంత్రం. ఈ రోజుతో విశ్వం గడువు పూర్తయింది. తాను వెళ్ళిపోతున్నట్లు చెప్పి తన బ్యాగ్లో బట్టలు సర్దుకుంటున్నాడు. అంకితకు గుండె ఒక్కసారే జల్లుమన్నట్లయింది. తనలోని సంతోషాన్ని ఎవరో లాగేసుకుంటున్నట్లు అనిపించింది. ఏదో అభావం, అభద్రతలో తాను కూరుకుపోతున్న దానిలా మెదడు స్థిరత్వంతో ఆలోచనలు కొనసాగించడం లేదా? తనకేం తెలియడం లేదు. అయినా అతను వెళ్ళిపోయాక రోజూ ఎవరో ఒకరు వస్తుంటారు. తను ఎప్పట్లాగే బతికేస్తుంది. దానికి తను ఇలా ఫీల్ అయిపోతుంది ఏమిటి? సాంఘిక భద్రతతో కూడిన ప్రేమకి తన మనసు లొంగిపోతుందా? ఎందుకని తను అలా మార్పులకు లోనవుతుంది? ఆమె అంతు చిక్కని ఊహల్లో కొట్టుమిట్టాడుతుంది. అంకిత, నేను వెళ్ళిపోతున్నాను. ఇన్ని రోజులు నీ సహకారానికి నా కృతజ్ఞతలు అని వెనుతిరిగాడు. నా వృత్తి వేరు, మీ సదుద్దేశం వేరనుకుంటాను. ఇన్ని రోజులున్నా ఏనాడూ మిమ్మల్ని నేను ఆకర్షించలేకపోయాను. నన్ను క్షమించండి అంది. విశ్వం అంకిత కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అంకిత,
శృంగారం అంటే నా దృష్టిలో యాంత్రికంగా జరుపుకునేది కాదు. అది మనసుతో చెలిమి కలిపి శరీరంతో రమించేది. అలా జరగని శృంగారం అర్థం లేనిది. నీతో స్నేహం చేశాను, కానీ ప్రేమ లేని నీ శరీరంతో సుఖించలేను. అలా అని నీతో ప్రేమను కోరుకునే పరిస్థితిలో నేను లేను. నాలో అశాంతిని చల్లార్చుకోలేను ఓ మండే సూర్యగోళం నా గుండె. అదెవ్వరికీ అర్థం కాదు. దాన్ని ఎవరూ ఆప్యాయంగా కౌగిలించుకోలేరు. ఇక నన్ను వెళ్ళని అంకిత అన్నాడు. వద్దు, వెళ్ళొద్దు అని గట్టిగా అరిచి అతని వైపే చూస్తుండిపోయింది అంకిత. ఆమెలో భయం, ఆందోళన, ఏదో పోగొట్టుకున్న దానిలా చేతిలో నుంచి ఏదో జారిపోతున్నట్లు. తనేం చెప్పాలి, ఏం మాట్లాడాలి? తనలో తనే అంతర్మథనంతో పెదాలు విప్పడానికి చిన్నగా వణుకు. నన్ను విడిచి వెళ్ళకండి అని అతన్ని సమీపించబోయింది. అతను వెళ్ళిపోబోయాడు. ఆమె నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. నన్ను విడిచి వెళ్ళకండి, మీతోనే ఉండిపోతాను. ఏం చేసైనా మీతోనే ఉంటాను. మీ కనుపాపల్లో బతుకుతూ నన్ను అంకితం చేసుకుంటాను. ఎప్పుడు నా మనసుకి ఇంత బాధ కలగలేదు. ఈరోజు మీరు వెళ్ళిపోతుంటే మీరు లేకుండా నేను ఉండగలనా అనే భావంతో జీవితం శూన్యంలా అగుపిస్తుంది. అతడు కదిలెళ్ళిపోయాడు. ఆమె చటుక్కున గుమ్మాన్ని సమీపించబోయిన అతని కాళ్ళని 2 చేతులతో ఒడిసి పట్టుకుంది. అతను స్థాణువులా నిలబడిపోయి విస్మయంగా ఆమె కేసి చూశాడు. ఆమె కనుకొనల్లోంచి కన్నీళ్లు చిప్పిల్లుతున్నాయి. కళ్ళు ఎరిపెక్కాయి. మీతో శృంగారం నాకు అవసరం లేదు. మీ ఆప్యాయత, అనురాగం, మీరు చూపే ప్రేమ, ఇవి నాకు శాశ్వతంగా కావాలి. మీ రాకతో నేను వేశ్యననే ఉనికినే మర్చిపోయాను. నా గుండె అంతా మీరే నిండిపోయారు. మీలో నాకు చిటికెడు చోటివ్వరు అంటూ కాళ్ళని గట్టిగా బంధించింది. ఎక్కడో ప్రశాంతతను పోగొట్టుకున్న విశ్వం కళ్ళల్లో మెరుపు కనిపించింది. అట్టడుగు పొరల్లోంచి చిన్నగా నవ్వు అతని ముఖంలో చోటు చేసుకుంది. కళ్ళు పెద్దగా అయ్యాయి. చేతిలోని సిగరెట్ దూరంగా విసిరేశాడు. 2 చేతులతో ఆమెను పైకి లేవదీసి ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ ఆమె నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమె తన మనస్సుని చేతుల్లోకి తెచ్చుకొని అమాంతం విశ్వాన్ని చుట్టేసింది. ఇదండి ఉండవల్లి ఎం గారు రాసిన అంకిత అనే కథ. ఈ కథ అమ్మ కళ సాహితీ సాంస్కృతిక మాసపత్రికలో ఏప్రిల్ 2005 సంవత్సరంలో ప్రచురితమైన కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.